కాబట్టి మనం ఎలాగైతే దృష్టి పోవాలి అని చెప్పేసి చక్కగా ఉండాలి అని మంగళాన్ని ఎలా కోరుకుంటామో, నిన్నటి భాషణంలో కూడా అమ్మవారు తన సున్నితత్వాన్ని చూపించి స్వామికి మంగళం కలగాలి అన్ని విషయాల్లో అనే విషయాన్ని విశదీకరించింది. ఈనాటి భాషణలో ఒరుత్తి మహనాయి పిరందు ఓరిరవిల్ ఒరుత్తి మహనాయి ఒలిత్తి వరల పరిక్కిల అనాగితాన్ తీంగు నినైంద கருத்தை விரைப்பித்து கஞ்சல் வயத்தல் நெருப்பெண்ண நெடுமாலை உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாக திருத்தக்க செல்வகும் சேவகும்யாம் பாடி வருத்தமத்தీరిందు మగిరిందు ఏలూరింబాబాయ్ అంటూ విశేషంగా ఇక్కడ అమ్మవారు పాడుతూ ఉంది స్వామి గురించి. అయితే నిన్న లేచి చక్కగా సింహాసనం మీద కూర్చుంటే తన పాదాలు మా కోసం నడిచి వస్తే కందిపోయాయా, ఆ పాదాలకు మంగళం అని పాడింది. ఆ తర్వాత ఆ స్వామిని చూస్తూ ఆనాడు రామచంద్రమూర్తి అరణ్యానికి వెళితే రాక్షసుల నుండి మమ్మల్ని కాపాడు అని చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి మునులు యోగులు అందరూ కూడా వెళ్ళారట. కానీ ఆ రాముని దివ్యమంగళ విగ్రహాన్ని చూడగానే వారు తాము వచ్చిన పనిని మరచిపోయి చక్కగా నీకు మంగళం కలుగాక, నీవు చక్కగా వర్ధిల్లుగాక అంటూ మంగళాన్ని పాడారట. అలాగే ఈనాటి నీ జగన్మోహన సౌందర్యాన్ని చూసి కూడా ఈ సింహాసనం మీద కూర్చున్న నిన్ను చూస్తే మేము ఎందుకు వచ్చామో ఆ విషయాన్ని మర్చిపోతున్నామయ్యా అంటూ ఇక్కడ అమ్మవారు గోష్ఠి అంతా కూడా తాము వచ్చిన విజయాన్ని మరిచి భగవంతుని సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అక్కడే అలాగా నిలబడిపోయారట. ఈరోజు పాసురం లోపల ఒరుత్తి మహనాయి పిరందు ఓరిరవిల్ అంటే ఒకే రాత్రిలో ఎవరైనా ఒకరికి కొడుకుగా కాగలుగుతారు, కానీ కృష్ణుడు మాత్రం ఒకే రాత్రిలో ఇద్దరు తల్లిదండ్రులను సంపాదించుకున్నాడు. ఒకే రాత్రిలో పుట్టి ఒకరి గర్భంలో జనించి ఇంకొకరి దేవకి వసుదేవ గర్భంలో జనించి నంద యశోదలకు కుమారునిగా మారి విశేషంగా ఒకే రాత్రిలో ఇలాంటి గొప్పదనాన్ని చేయగలిగినటువంటి ఆ స్వామి గురించి ఈ భాషణంలో చెప్తూ ఉంది. ఒలిత్తు వరల అంటే తాను కనుమరుగై పెరుగుతూ ఉన్నాడు అక్కడి నుంచి. ఎందుకంటే కంసుడు ఎవరైతే ఉన్నాడో అష్టమ గర్భం చేత తనకు నాశనం తప్పదు అని తెలుసుకుని తన చెల్లి అయినటువంటి దేవకీదేవి గర్భంలో జనించే ప్రతి సంతానాన్ని కూడా సంహరిస్తూ ఉన్నాడు. అలా సంహరించే స్వామి యొక్క తాను కూడా తన ప్లేస్లో యోగమాయ అనేటువంటి ఆమెను సుదర్శన చక్ర రూపంలో ఉన్నటువంటి ఆ చక్రమే యోగమాయగా స్వామిని రక్షించడానికి తన స్థానంలో వచ్చి తాను పుట్టడమే దేవకి గర్భంలో సామాన్య శిశువుగా పుట్టలేదుట. తాను ఎలా పుట్టాడు, సాక్షాత్తు వైకుంఠంలో ఎలా ఉంటాడో శంఖ చక్ర గద శాంగాది ఆయుధాలు ధరించి నీల మేఘశ్యాముడై పట్టు పీతాంబరాలతో దేవకి గర్భమున జనించాడు శ్రీకృష్ణుడు. అలా జనించగానే వారిద్దరూ కూడా చూసి భయపడ్డారట. నీవు ఈ యొక్క అవతారాన్ని ఉపసంహరించు, ఎందుకంటే నేను ఇలాగే చూస్తే ఆ కంసుడు వచ్చి సంహరిస్తాడు. నిజంగా భగవంతుని కంసుడు అనేవాడు సంహరించగలుగుతాడా? అన్ని ఆయుధాలు ఉన్నా కూడా తల్లి ప్రేమ ఎలాంటిది అంటే తన కొడుకుని ఇంకా ఏదైనా అపాయం కలుగుతుందేమో, కాబట్టి నిన్ను నేను దాచిపెడతాను, నీవు ఇక్కడి నుంచి ఈ అపాయానికి దూరంగా నీవు వెళ్ళు అని చెప్తే చక్కగా అక్కడి నుంచి తల్లి మాట గౌరవం ఇచ్చాడు కృష్ణుడు. ఇచ్చి ఏం చేశాడు, అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళిపోయాడు. ఆనాటి రాత్రి వసుదేవుని ద్వారా తాను నందగోపురానికి వెళ్ళి అక్కడ గొల్లవారి ఇంట్లో తమ పిల్లవాడుగా చక్కగా తల్లి ప్రేమకై కోరుతున్న యశోద, ఆ యశోద కోరికను తీర్చడానికి తాను తన కుమారునిగా మారి చక్కగా ఆ యశోద ఇంటిలో పెరిగినటువంటి ఆ స్వామి
ఓర్వలేని తడెక్కలాగి తాన్ తీంగునినైంద, ఓర్వలేని వాడే ఈ కృష్ణుని యొక్క కీడును తలిచినటువంటి కరుత్తై పిరేపిత్త కంజన్ వయత్తల్, కంసుని యొక్క చెడు ఆలోచనను వ్యర్థం చేసినటువంటి వాడై, కంసుని గర్భంలో ఏముంది, నేను మహారాజును, అందరూ కూడా నన్నే పొగడాలి లోకమంతా అనే భావన కంసునిది. తనను మించిన బలవంతుడు ఎవరు కూడా లేడు ఇంకా, కాబట్టి లోకమంతా నన్నే కీర్తించాలి అని కంసుడు తలచి తన కడుపులో ఉన్నటువంటి నిప్పువలే ఉన్నటువంటి ఆ వ్యామోహాన్ని, దాన్ని అణచినటువంటి వాని యొక్క కీర్తిని మేము పాడుతాము అని ఇక్కడ అమ్మవారు చెప్తూ ఉంది. మనం కూడా ఏం చేస్తాం, సామాన్య జీవితంలో మనకి ఎంత భగవంతునికి చేరువ కావాలని చూస్తే అంత దూరం చేస్తూ ఉంటుంది. ఏంటిది? కలి ప్రభావం, మనలో ఉండేటువంటి వ్యామోహం. ఇది ఏం చేస్తుంది? సైలెంట్గా ఉండాల్సిన చోట ముచ్చట్లు పెట్టిస్తుంది. ప్రసాదాలు చేస్తుంటే ఏం చేయబుద్ధి, స్వామికి పెట్టకముందే మనకు ఒక ముక్క నోట్లో వేసుకోబుద్ధి. అలాగే ఇంకో విషయం చేస్తుంటే ఏమవుతుంది, భగవంతుని మీద ధ్యాస రాకుండా ఫోన్ పట్టుకొని చూడబుద్ధి అవుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మన పైన మనకుండే వ్యామోహాలు. ఈ వ్యామోహాలన్నింటినీ దూరం కావాలనే మనం భగవంతుని ఆశ్రయించేది. కానీ ఇవన్నీ ఏం చేస్తాయి, మళ్ళీ మనల్ని పట్టి వెనక్కు లాగుతాయి, ముందరికి పోనివ్వకుండా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి మన మీద మనకుండే వ్యామోహాలే అడ్డు. కాబట్టి అలాంటి వ్యామోహమే కంసునిది కూడా. కాబట్టి అలాంటి కంసుని వ్యామోహాన్ని అణచినటువంటి వారి యొక్క శ్రీచరణాలనే మనం ఈనాడు కీర్తిస్తూ ఉన్నాం. మీరు పెన్న నిన్న నిడుమాలే, నీకు మా కోసం అవతరించావు. ఎందుకు అవతరించాడంటే కృష్ణుడు, ఆయనకి పని లేదా, చక్కగా వైకుంఠం ఉన్నది, అక్కడ బోలెడు మంది సేవకులు ఉన్నారు, ఎక్కడికంటే అక్కడికి జెట్ ఫ్లైట్ లాగా వెళ్ళడానికి గరుడు ఉన్నాడు, శంఖ చక్రాలు ఉన్నాయి. ఆయన తలచుకుంటే కాదు ఏ పనైనా అవుతుంది. కానీ అవన్నీ వదిలేసి ఇక్కడ పుట్టి జైల్లో పుట్టాడు, అక్కడి నుంచి యమునా నదిని దాటుతూ వెళ్ళాడు. అంత చలి లోపల మనం ఈ చలికే తట్టుకోలేకపోతున్నాం. ఆ నది మధ్యలో నుంచి వెళ్ళాడు. అక్కడ నందగోకులంలో తిట్టని వారు లేరు కృష్ణుని. గోపికలందరూ తిట్టాడు, వాళ్ళ తల్లులతో తిట్లు పడ్డాడు, యశోదతో కట్టివేయబడ్డాడు. ఇవన్నీ కూడా అనుభవించింది ఎందుకు? మన కోసం అనుభవించాడు. తనకు చక్కనున్నటువంటి సౌలభ్యాన్నందరినీ వదిలేసి మనందరి కోసం ఇక్కడ పుట్టి మనలాగా ఈ జన్మ తీసుకున్నందుకు ఒక మానవ శరీరంలో ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడి, నీలాప నిందలు పడి, ఇవన్నీ పడి మా కోసం పుట్టినటువంటి ఒక స్వామి అంటూ స్వామి యొక్క గుణగణాలను, కీర్తిని, ఉదారతను ఈ భాషణలో అమ్మవారు స్తుతిస్తూ ఉంది. నీవు మా మీద ప్రేమతో మా కోసమే జన్మించినావు, ఉన్నాయి అరుతిత్తువందో, అందుకే నిన్ను అర్థించడానికి ఇక్కడికి వచ్చాం. పరై తరుదు యాగిల్, పరై అనే వాయిద్యాన్ని మాకు ఇస్తాను అని చెప్పావు కదా. కాబట్టి పరై తరుదే యాగిల్ తిరుత్తక్క శెల్వకం శేవకం వ్యాపాడి, నీ యొక్క కీర్తిని వేనోళ్ళ పొగడడానికి మేము నీ దగ్గరికి వచ్చాం స్వామి అంటూ ఈనాటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క గుణగణాలను, మన కోసమై జన్మించినటువంటి విధానాన్ని స్వామి అమ్మవారి గోష్ఠి ద్వారా స్వామి యొక్క శ్రీచరణాలను పాడుతూ ఉంది. కాబట్టి మనందరం కూడా ఆ కృష్ణ నామాన్ని స్మరించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నాలు చేద్దాం, తరిద్దాం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీం సస్యశాలినీం. దేశోऽयं శోభరహితः బ్రహ్మణాః సంతర్పయాః. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జగతో శ్రీరంగశ్రీచ వర్ధత. కాయేన వాచా మనసేంద్రియైర్వా
बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। सर्वं श्रीकृष्णार्पणमस्तु। सुड़ी गोविंदा गोविंदा रंगनाथ स्वामी गोविंदा। गोदा माई की, रंगनाथ भगवान की। जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण।